కొంతమంది క్రీస్తు సంఘాల్లోనే తయారయ్యారు. ఆయన కేవలం నరుడే, వచ్చాడని ఒప్పుకుంటున్నారు. కానీ ఎవరంటే ఆయన 100కి 100 పాళ్ళు నరుడు, 100కి 100 పాళ్ళు దేవుడు. ఈ విషయాన్ని ఎవరు కంక్లూడ్ చేశారు అని అంటే, మీరు కొలసీలకు రాసినటువంటి పత్రికను కనుక మీరు చూడగలిగితే, కొలసీలకు పౌలు గారి పత్రికను రాస్తూ చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే 9వ వచనంలో అంటూ ఉంటాడు, యాలి అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత. ఏ పరిపూర్ణత? దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేంట్లో? ఇప్పుడు శరీరంతో వచ్చాడు కాబట్టి ఆయనకి ఏమి లేదు అనడానికి లేదు, దేవత్వము లేదు అనడానికి లేదు. అంటే జనాలకు ఉండేటటువంటి ఒక విషయం ఎట్లాంటిది అని అంటే, ఆయన కూడా మనలాగే 1కి 2కి వెళ్తాడా అని అడుగుతారు. మరి ఆహారం తిన్నవాడు 1కి 2కి వెళ్ళడా? అంటే ఈరోజు జనాలు ఎలాగైపోయారు అని అంటే, 1కి 2కి వెళ్ళి మనలాగానే శరీరాన్ని శుభ్రం చేసుకున్నాడు అని అంటే ఆయన ఏమవడు? చెప్పారా నీతో ఎవరైనా దేవుడు అవడని? బైబిల్ చాలా స్పష్టంగా, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కొంతమంది ఎట్లా తయారయ్యారని అంటే, ఆయన పరలోకంలో దేవుడు కానీ భూమి మీదకి వచ్చాడు కాబట్టి దేవుడు కాదు, మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఏమవుతాడు అని అంటే దేవుడు అవుతాడు అనే విషయాన్ని చాలామంది బోధిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు మనుషులు ఎట్లా అయిపోయారు అని అంటే, చివరికి క్రీస్తు ప్రభువునే దూషించేటటువంటి స్థితికి వెళ్ళిపోయారు. చివరికి క్రీస్తు ప్రభువుని మీరు బాగా కావాలంటే, ఈరోజు మనం దూషించడం కాదు, ఆయన మన మధ్యన లేకపోయినప్పుడు, ఆయన వారి మధ్యన ఉన్నప్పుడే ఆయన్ని వారు ఏం చేశారు? దూషించారా? దూషించలేదా? మీకు బాగా అర్థమయ్యే ఒక విషయం చూపిస్తాను చూడండి. శరీరంతో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క పరిస్థితి. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం కనుక మనం వెళ్తే 30వ వచనంలో ఇక్కడ ఈ విధంగా మనకి కనబడుతూ ఉంటుంది. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏమై ఉన్నాడంటే ఆయన, నేను తండ్రి ఎలా ఉన్నారు? ఏకమై ఉన్నాం. ఏకము అంటే నాకు వేరుగా ఆయన లేడు, ఆయనకి వేరుగా నేను లేను అనే విషయాన్ని చాలా స్పష్టంగా క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఉన్నప్పుడు అంటూ ఉన్నాడు, వెంటనే 31వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా ఏం చేశారు? యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాటలు ఆయన దగ్గర ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి పని ఎట్లాంటిది ఇది? మరలా అంటే ముందు ఒకసారి ఎత్తారు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నారు? రాళ్ళు ఎత్తుతున్నారు. ఎందుకు ఎత్తుతున్నారు అని అంటే 32, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను నేను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. రీజన్ అడిగాడు. రండి మీ రుజువేంటో చెప్పండి అని అడుగుతున్నాడు కదా. ఏ కారణాన్ని బట్టి మీరు రాళ్ళు ఎత్తి కొట్టడానికి మీరు నా మీద రాళ్ళు ఎత్తారు అని అడగగానే 33వ వచనంలో వారు అంటున్నారు, అందుకు యూదులు, నీవు మనుష్యుడు అయ్యండి. వాళ్ళకి ఇదే అభిప్రాయం. వాళ్ళెవరు? ఆయన ఎవరు? ఇప్పుడు ఒక మనిషి. నువ్వు మనుష్యుడు అయ్యుండి దేవుడనని చెప్పుకొనిచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. ఏం చేసినందుకు కాదు, నువ్వు మంచి చేసావని నిన్ను కొట్టట్లేదు. దేనికి కొట్టాలనుకుంటున్నావు నిన్ను? నువ్వు మనుష్యుడు అయ్యండి ఏమని మాట్లాడుతున్నావు నువ్వు దేవుడు అని. చాలామంది అడుగుతున్నారు, యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడని. ఇది చాలదా? క్రీస్తు యొక్క దైవత్వము శరీరంలో ఆయన పరిపూర్ణత, దైవత్వం యొక్క పరిపూర్ణత ఎక్కడ నివసిస్తుంది? శరీరంలో నివసిస్తుంది. ఇది చాలదా? యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వచనం చాలదా? రోమ 9:5 చాలదా ఆయన దేవుడు అని చెప్పడానికి? ఈయన సర్వాధికారి అనే దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనే విషయాన్ని చెప్పాడు. చాలవా? చాలామంది అడుగుతున్నారు, యేసుక్రీస్తు దేవుడు అని వచనాలు ఎక్కడున్నాయని. ఇవన్నీ చూపిస్తావు తప్పు అంటున్నారు. ఇవన్నీ చూపిస్తే తప్పు అని అంటే నీ కళ్ళకు తప్పుగా కనబడుతుందేమో, కానీ దేవుని వాక్యం అట్లాగా చెప్పట్లేదు. కానీ ఈరోజు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటనంటే, యేసుక్రీస్తు దేవుడు.